హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం వచ్చేసరికి హైదరాబాద్ ఫుడీస్లో భాగంగా మేనత్త భోజనం దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసరికి అమీర్పేట ట్రెండ్స్ పక్కనే ఉంటుంది. ఈ మేనత్త అనేది ఒక కాన్సెప్ట్, అంటే వాళ్ళ ఓనర్కి ఒక కాన్సెప్ట్ ఉందంట. సో మా మేనమామ హోటల్ అని చాలా ఉన్నాయి. సో అదేవిధంగా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లతో హోటల్స్ ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో మేనత్త భోజనం అనే ఒక హోటల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం వెజ్, మీకు వెజ్ నాన్ వెజ్ సార్ మీకు ఇష్టం? సార్ నాకు అఫ్కోర్స్ నాన్ వెజ్ చాలా నాన్ వెజ్ సార్, మేము కూడా ఆ బ్యాచ్ చేయలేదు సార్. సో మనం నాన్ వెజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో థ్యాంక్ యూ సార్. సో ఇది నాన్ వెజ్ సార్, ఇది దిస్ ఈజ్ నాట్ నాన్ వెజ్. నాన్ వెజ్ సార్ ఇది పన్నీరా? పన్నీర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నాన్ వెజ్. మాది ఐ థింక్ పన్నీర్ మంచూరియా. చాలు. సో ఇది వచ్చేసి నాన్ వెజ్. చాలు సార్. ఓకే. సో మనం నాన్ వెజ్ అయితే టేస్ట్ చేద్దాము. ఇందాక మేము ప్రిపరేషన్ చేసినప్పుడు పక్కనే ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ హోటల్ ఇండస్ట్రీలో? సార్ 1996 I was entered in the industry. ఇప్పుడు going good. Various hotels I work, Hyatt hotels in Saudi Arabia. Okay. I worked 7 years. Foreign countries కూడా వెళ్ళారు మీరు? Yeah. Then I came in India. తిరుపతిలో వర్క్ చేశాను, హైదరాబాద్. అండ్ GM గా వర్క్ చేశాను, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్. ఓకే, F&B మేనేజర్. F&B మేనేజర్ చేశాను, ఆపరేషనల్ మేనేజర్. అండ్ ఆఫ్టర్ దట్ I gone for a taken leads for some hotels. I am running the hotel. ఎంతైంది మనకి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మీకు ఎంతైంది? సార్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ ద బిజినెస్. చెప్పకూడదా? Yeah, of course. బిజినెస్ సీక్రెట్. That's right. Business secret, and there is a relationship between owners and me. సో మరి ఇది బిజినెస్ సీక్రెట్ సార్, చెప్పకూడదా? సార్ చెప్పకూడదని ఏం లేదు. I'm a lease owner. I'm taken lease for the hotels, Grand Inn Orbit Hotel. Okay, I'm running with my own. There is no partners. And I have almost 50 staff. All are my previous ex-employees. Okay. And I have selected employees తీసుకున్నాను, ఎవరైతే నాతో పాటు గత 15 సంవత్సరాల నుంచి నాతో పాటు ఎవరుతున్నారో, ఎవరైతే మీ రిలేషన్షిప్ బాగా మంచి రిలేషన్షిప్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఆపరేషన్స్ మేనేజర్లు కానీ వీళ్ళందరినీ తీసుకొని ఐఎమ్ గోయింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్తాను. సార్ నాకు ఒక డౌట్, ఈ రోడ్ సైడ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, సరే మనం తప్పుగా అనుకోకూడదు, దానివల్ల దానికి ఉంటారు. మన రోడ్ సైడ్ ఫుడ్ 100 రూపీస్కి 80 రూపీస్ ఫుడ్ పెడతాము, కుమారి అంటే వాళ్ళు. సో వీళ్ళు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు? మీలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా ఉండిపోయారు? దీనికి ఒక కారణం ఉంది. అందుకాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉన్నాం, ట్రేడ్ లైసెన్స్ ఉండదు. ఓకే. ఫుడ్ లైసెన్స్ ఉండదు, వాళ్ళకు ESA PF ఎంప్లాయ్మెంట్ ఉండదు, అండ్ పవర్ బిల్ ఉండదు, రెంట్ ఉండదు స్పెషల్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్, వాళ్ళ క్వాలిటీని వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు ఓన్ చేస్తున్నాం. ఐ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. మాది ఒక ప్రొఫెషనల్ హోటల్స్ గా మాది రెస్టారెంట్ ఉంటుంది, ఫుడ్ ఉంటాయి, అండ్ రెసిడెన్స్ సెంటర్ లోపల మాకు రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీఆర్ రన్నింగ్ ఇన్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. AC రెస్టారెంట్ లో నేను 119 రూపాయలకు థాలీ ఇస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, పీపుల్స్ హ్యావ్ టు కమ్. అవును, ఇందాక వచ్చినప్పుడు ఇప్పుడు చాలా రష్ ఎలా ఉంటుంది. పీపుల్స్ హ్యావ్ టు కమ్, కంఫర్టబుల్ కూర్చొని ఆరాంగా తినండి. బయట ఏది ఇస్తున్న రోడ్ సైడ్ అదే ప్రైజ్ ఇవ్వండి నాకు కూడా, బట్ ఎంజాయ్ ద ఫుడ్. సార్ మా సార్ ఏమంటారంటే బయట కూడా ఈ 100 రూపాయలకి ఫుడ్ వస్తుంది, నా దగ్గర ఏముంది 119 రూపాయలు. ఆ 19 రూపాయలు కూడా ఎందుకంటే మీరు ప్రశాంతంగా వచ్చి కూర్చొని తినడానికి AC ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, మంచిగా అంబియన్స్ ఉంటుంది, సెటప్ మొత్తం మంచిగా ఉంటుంది సార్. సో అందుకని సార్ ఏమన్నారంటే అక్కడ తిన్నా ఒకటి ఇక్కడ తిన్నా ఒకటి, ఎవరి కష్టం వాళ్ళది. మాకంటే ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ అని, ఎంప్లాయీస్ అని, శాలరీస్ అని, సో ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళదే మాదే. సో మా దగ్గర ఫుడ్ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, నచ్చితే మాకు చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి, నచ్చితే బయట చెప్పండి అని సార్ కాన్సెప్ట్. ఓకే.
సార్ మన దగ్గర ఈ ఆర్చిడ్ ఉంది కదా మన ఆర్బిట్ అనేది ఆర్బిట్ ఆర్బిట్ కాకుండా మేనత్త అనేది ఫ్రాంచైజీ ఏమైనా ఇవ్వదలుచుకున్నారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మేనత్త భోజనం అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేశాను నేను. అండ్ ఫ్యూచర్ లో టోటల్ ట్విన్ స్టేట్స్ లో ఆంధ్ర తెలంగాణ అన్నిటిలో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. స్పెషల్ ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, చిత్తూరు డిస్ట్రిక్ట్. తిరుపతి ఇస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు తెలిసి ట్రెడిషన్ అంటే నాకు తెలుసు అండి ట్రెడిషన్ ఏంటంటే మేము చాలా భోజన ప్రియులము. అండ్ మీరు ఈ మధ్యనే మన మర్యాద రామన్న చూసింటారు. మేము ఇంటికి వస్తే భోజనం పెట్టని పంపము. అలాంటి కాన్సెప్ట్ తో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే సార్, మన ఇప్పుడు స్టార్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్టార్టర్స్ కాకుండా ఇప్పుడు మన మెయిన్ కోర్స్ కాదు, మెయిన్ కోర్స్ లో మనకి ఏం బాగుంటుంది చెప్పండి. మీరు ఇంకొక ఐటమ్ తినండి, లాలీపాప్. చాలా బాగుంటుంది, టేస్ట్ చేద్దాం లాలీపాప్. ఓకే, సో ఇప్పుడైతే మనం లాలీపాప్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనకైతే లాలీపాప్ వేస్తున్నారు. టెక్స్చర్ అండ్ ఫుడ్ గ్రేవీనెస్ ఉంటుంది దీంట్లో కూడా. అంటే మరీ టూ మచ్ ఆఫ్ డ్రైనెస్ లేకుండా కొంచెం గ్రేవీనెస్ కూడా. దట్ ఇస్ మాయిశ్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మాలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం బాగా పనికొచ్చింది సార్, ఎందుకంటే అది వేరు. ఓకే, ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో లాలీపాప్ అంటే చిన్నపిల్లలు తినేది కాదండి, చికెన్ లాలీపాప్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకి చికెన్ ఎప్పటికప్పుడు అయిపోద్దాం మన దగ్గర. చికెన్ ఉంటాయి కదా మనకి మీట్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు అయిపోతా ఉంటుంది, లేకపోతే స్టోరేజ్ ఉంటుంది? నో స్టోరేజ్. మేము మార్నింగ్ తెస్తాం, ఈవినింగ్ వరకు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ టు ప్రిపేర్ ఫ్రెష్. ఎందుకంటే ఇది జస్ట్ అలా కార్డ్ ఆర్డర్ అండి, బల్క్ ప్రిపరేషన్ ఉండదు. ఆన్ ఆర్డర్ విల్ ప్రిపేర్ ద అంటే చాలా హోటల్ సార్ ఆయిల్ వేసి మీకు ఆయిల్ అనేది యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తా అట్లా వేస్తా ఉంటారు. మీ దగ్గర కూడా అలా జరుగుతూ ఉంటుంది? అలా ఉండదు సార్. ఎలా అంటే ఆయిల్ కి దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. దర్ ఇస్ 3 బాయిలింగ్ టైప్, 4 బాయిలింగ్, 5 బాయిలింగ్, 6 బాయిలింగ్, క్వాలిటీని బట్టి ఉంటుంది. అదే మీరు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు క్వాలిటీ ఉన్నాయి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, రిచ్ ఉంది, హాట్ ఉంది, చాలా ఉన్నాయి. మేము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం. ఇంకా వేరే ఆయిల్స్ ఉన్నాయి మీకు తెలిసిందే. అలాంటి చీప్ ఆయిల్స్ మేము వాడము. ఓకే, ఎంత రేట్ పెరిగినా కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాము. మాక్సిమం మా దగ్గర 3 బాయిల్స్ కంపల్సరీ, 4 బాయిల్స్ డెఫినెట్లీ. 4 బాయిల్స్ యూజ్ చేయకపోతే నేను లాస్ అవుతాను. ఓకే, 4 బాయిల్స్ కంపల్సరీ ఆయిల్. దెన్ వీల్ నాట్ త్రో, అదే మన ఇంట్లో చేసుకున్నట్టుగా త్రో చేయమండి. దట్ ఈస్ కలెక్టివ్ పీపుల్స్ ఉంటారు. దే విల్ కమ్ అండ్ కలెక్ట్ అండ్ దే విల్ యూస్ ఫర్ సమ్ లూబ్రికెంట్స్, ఐ డోంట్ నో. సో ఓకే సార్, మన దగ్గర ఈ రెస్టారెంటే కాకుండా బ్యాంక్వెట్ హాల్స్ కానీ రూమ్స్ కానీ అలాంటివి ఉన్నాయా? మా దగ్గర రూమ్స్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. 300 పీపుల్ కెపాసిటీ బ్యాంక్వెట్ హాల్ ఉంది మా దగ్గర. ఓకే, దాంట్లో వెజ్ ప్రైస్ అయితే మేము 500 రూపీస్ పర్ ప్లేట్ చార్జ్ చేస్తాం. నో హాల్ చార్జెస్. ఓకే, హాల్ చార్జ్ ఉన్నది మన దగ్గర? నో హాల్ చార్జెస్ అండి. మా సార్ ఏం చెప్తున్నా అంటే మా దగ్గర బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, మీరు కేవలం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే చాలు. అంటే ఒక ప్లేట్ ఇంతనే కాస్ట్ ఉంటుంది, ఆ ప్లేట్ ఆర్డర్ చేసుకుంటే చాలు. బ్యాంక్వెట్ హాల్ మేము వేస్తాం, ఏసీ కూడా మన దగ్గర, ఏసీ మొత్తం పూర్తిగా ఒక బ్యాంక్వెట్ హాల్ మొత్తం మనకి వేస్తాం. ఒక డెకరేషన్, ఒక డెకరేషన్, ఫుడ్ మనం పెట్టుకుంటే చాలు. ఓకే, ఏసీ కానీ బ్యాంక్వెట్ హాల్ మొత్తం మన సారే ఇస్తారంట. సో దాని ప్రైస్ ఎంత సార్ మనకి? దానిపైన అంటే నాన్ వెజ్ అండి. ఇప్పుడు వెజ్ ప్యాకేజ్ 500 చెప్పాను. నాన్ వెజ్ ప్యాకేజ్ మటన్ అండ్ చికెన్. యాక్చువల్లీ మార్కెట్ లో ఎక్కువ రేట్ ఉందండి, బట్ మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలా చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ తీసుకున్నాను. వీ యూస్ టు చార్జ్ 650 రూపీస్ పర్ హెడ్. అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే వీల్ నెగోషియబుల్. 200 మెంబర్స్ ఉంటే నెగోషియబుల్, వచ్చి మాట్లాడుకుంటే తగ్గిస్తారు కలిసి వస్తాం. సార్ మా కాన్సెప్ట్ ఇస్ డోంట్ సే నో టు ద గెస్ట్. ఇది మా కాన్సెప్ట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళంత వరకు ఎక్కువ తీసేసుకోవాలి, బెనిఫిట్ అయిపోయిన కాన్సెప్ట్ మాకు కాదు. సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, రీజనబుల్ ప్రైస్. అలాగే క్యాటరింగ్ కూడా ఉంది మా దగ్గర. క్యాటరింగ్ కూడా ఉందా? అప్ టు 1000 to 2000 మెంబర్స్ క్యాటరింగ్ మేము చేస్తాం. క్యాటరింగ్ కూడా వెళ్తున్నాయి. ఎంతమంది క్యాటరింగ్? 2000 మంది వరకు మేము చేస్తాం. ఈ మధ్య మేము చేసాం సార్, 1000 మెంబర్స్ చేసాం, 1500 మెంబర్స్ చేసాం, 500 మెంబర్స్ అయితే రెగ్యులర్ ఉంటుంది. ఇంకా డైలీ మా దగ్గర 300 మెంబర్స్ ఫుడ్ వెళ్తూ ఉంటుంది. థాలీ మీల్స్ ఆఫీస్ వాళ్ళు వస్తారు. అండ్ మేజర్ థింగ్ చెప్పాలి మీ అందరికి. చెప్పండి సార్. మేము ఒక కార్డు ప్రింట్ చేసాము, స్టూడెంట్ కార్డు. స్టూడెంట్ కార్డ్ సార్, మంత్లీ కార్డ్. ఎందుకంటే ఇది అమీర్పేట ఏరియా కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, బ్యాచిలర్స్ ఎక్కువ, కోచింగ్ సెంటర్స్ ఎక్కువ. హబ్ ఇది అమీర్పేట అనేది ఏ విధంగా హైటెక్ హబ్ ఉందో, ఇక్కడ మేము ఐటీ హబ్ కాకుండా ఇక్కడ ఫుడ్ హబ్ అంటాడు, కోచింగ్ హబ్ అండి ఇది అమీర్పేట. ఇక అమీర్పేట నుంచి సిటీలో వేరియస్ ప్లేస్ ఎక్కడ పోవాలన్నా ఇక్కడ మెట్రో ఎక్కితే ఈజీగా వెళ్ళిపోస్తారు. ఈజీగా ఇక్కడ వచ్చి దిగుతారు. అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్. సో ఒకసారి సార్
మన హోటల్ అడ్రస్ ఎగ్జాక్ట్ గా మనకు తెలియాలంటే ఎట్లా చెప్తారు? పిల్లర్ నెంబర్ 1065 అమీర్పేట్ ఎక్స్ రోడ్స్. అమీర్పేట్ ఎక్స్ప్లోర్ మన ట్రెండ్స్ పక్కనే ఉంటది. సింపుల్ సార్, మెట్రో స్టేషన్ కిందనే. మెట్రో స్టేషన్ పక్కనే 1065 పిల్లర్ ఆపోజిట్ సందులో కొంచెం పక్క కనపడుతూనే ఉంటది మనకి. ఎల్లారెడ్డి కూడా లేదండి, చాలా కంఫర్టబుల్ అండి. మేము ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో ఇంకొకటి ఎక్స్ట్రా చేయాలని, అది వచ్చేసి 4 AM బిర్యానీ. అది మళ్ళీ మాట్లాడదాం సార్. సార్ ఇప్పుడు స్టూడెంట్ పాస్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్ పాస్ అనేది ఎంత ఉంటది? మరి మంత్ చార్జ్ చేస్తారా, ఇయర్లీ చార్జ్ చేస్తారా, ఎలా? పర్ఫెక్ట్, అది చెప్తాను. దాన్ని చెప్పండి. స్టూడెంట్ పాస్ సార్ 30 మీల్ 60 మీల్ ఉంటుంది సార్. 30 మీల్ తీసుకుంటే వీ చార్జ్ 3000 రూపీస్. 30 మీల్ అంటే ఒక మంత్లీ మొత్తం వన్ టైం అంటే పర్ హెడ్ పర్ రోజు 99 రూపీస్ పడుతుందండి. అండ్ దీంట్లో వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఇస్తాం, చికెన్ కర్రీ ఇస్తాం, అండ్ బుధవారం ఎగ్ ఇస్తాం. ఆయన 3000 మేము చార్జ్ చేస్తున్నాం. ఆ లెక్క పెట్టుకుంటే 100 రూపాయలు అయిందండి. అదే 60 మీల్ తీసుకుంటే 6000 కావాలి, బట్ వీఆర్ చార్జింగ్ 5600 రూపీస్. అక్కడ 400 డిస్కౌంట్ ఇస్తాం. 60 మంత్స్ అంటే 2 మంత్స్ చేసుకోవడం, లేకపోతే డేకి 2 టైమ్స్. డేకి 2 టైమ్స్. ఇంకోటి కూడా ఉందండి దీంట్లో, ఒకవేళ మా దగ్గర టోకన్ తీసుకొని కార్డు తీసుకొని 3000 రూపాయలు పే చేసి 10 days 15 days తిన్న తర్వాత ఎమర్జెన్సీ వచ్చి మీరు ఊరికి వెళ్ళిపోవడం, ఫుడ్ నచ్చక మీరు డ్రాప్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళు రీఫండ్ అన్నమాట. ఓకే, చాలా హోటల్ సార్ డబ్బులు తీసుకోవడం కానీ తిరిగి ఎవరు మళ్ళీ ఇవ్వరు. మీరు ఎందుకు ఇస్తున్నా అంటారు? మేము ఎందుకు ఇస్తున్నామంటే సార్, ఒకటి సార్, నచ్చని ఫుడ్ ని సర్వీస్ చేసే అలవాటు మాకు లేదు. మీకు నచ్చలేదంటే మేము మీకు నచ్చేటట్లు మేము చేస్తాము. ఇప్పుడు మా దగ్గర సార్ ఒకటి, సర్వీస్ ఇండస్ట్రీ అంటే కంప్లైంట్ సహజం అండి, వస్తూనే ఉంటాయి డెఫినెట్లీ. ఆ కంప్లైంట్ ఎంత కేర్ తీసుకుని మేము కంప్లైంట్ హ్యాండిల్ చేసి కన్విన్స్ చేసే కస్టమర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మా స్టాఫ్ యొక్క వెల్కమింగ్, ప్రేమాభిమానాలు, నవ్వుతూ కొసరు వడ్డీయడం, ఇది మా కాన్సెప్ట్ అండి. గెస్ట్ మళ్ళీ మా దగ్గర రావాలి. అతను రిటర్న్ ఎందుకు వెళ్ళిపోతున్నారని మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. లేదా నిజంగానే వెళ్తున్నారంటే ఏది మాలో ఏం ఫాల్ట్ ఉంది, మా ఫుడ్ క్వాలిటీ ఫాల్ట్ ఉందా, టేస్ట్ బాగాలేదా, వాళ్ళు అడిగి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రూవ్ చేస్తాం. సహజంగా గెస్ట్లు 99% మా దగ్గర ఫుడ్ బాగాలేక వెళ్ళట్లేదు, వాళ్ళు ఎమర్జెన్సీ ఊర్లో పోయినా మళ్ళీ కోర్స్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ గా ఎగ్జిట్ హైదరాబాద్ నుంచి అవుతుంటే అలాంటి వాళ్ళకి మాత్రం మేము ఇస్తున్నాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ 15 days తిని నెక్స్ట్ మంత్ కి వాళ్ళు వస్తే ఈ 15 days క్యారీ ఫార్వర్డ్ ముందుకే చేస్తాం. ఇది ఒకటి కూడా ఎవ్రీథింగ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తాం. కస్టమర్ కి ఎలా మంచిగా అనిపిస్తే చేస్తారు మీరు, అంతే సార్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడైతే మనం స్టార్టర్ తినేసాం సార్, ఇప్పుడైతే మనం మెయిన్ కోర్స్కి వెళ్దాము. సో మెయిన్ కోర్స్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. నాకైతే ఏదైనా సార్ నాన్ వెజ్ సార్, వెజ్ మన దగ్గర రాని, ఎందుకంటే మనంతా మీకు తెలియదు కాదు, హోటల్ ఇండస్ట్రీ మేము కూడా మేము ఇలా. సో మనైతే ఇప్పుడు నాన్ వెజ్ చేసేద్దాము, మెయిన్ కోర్స్కి వెళ్దాం. మెయిన్ కోర్స్ ఏముంటుంది సార్? ఇది మటన్ కాంబోలో మటన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ చికెన్ లివర్. మటన్ లివర్, చికెన్ లివర్ లేదు సార్, చికెన్ లివర్. ఓకే. అండ్ కర్డ్ రైస్. ఎందుకు ఇస్తున్నామంట, మన యొక్క ట్రెడిషనల్ ఇండియన్ యొక్క స్పెషల్లీ సౌత్ ఇండియన్ మీల్ తిన్న తర్వాత పెరుగన్నం తినడం ఒక అలవాటు. పెరుగన్నం కంప్లీట్ అయిన తర్వాత కిల్లి వేసుకోవడం ఒక అలవాటు. ఆ విధంగా మేము తాంబూలం కూడా ఇస్తున్నాం. ఆ కర్డ్ రైస్ ఎందుకంటే పక్క వైట్ రైస్ పక్కన మీ కర్డ్ ఇచ్చి వాళ్ళు కలుపుకునే ఇబ్బంది లేకుండా మేమే కర్డ్ రైస్ చేసి డైరెక్ట్ ఇస్తున్నాం. దే కెన్ హ్యావ్ ఇట్. ఎంత అదృష్టం ఉంది సార్ మీ దగ్గర కస్టమర్స్. సో ఇప్పుడైతే మనం ఈ నాన్ వెజ్ థాలి టేస్ట్ చేయబోతున్నాము. సో ఇది పలావ్ సార్, ఇది బిర్యానీ పలావ్ సార్. సో పలావ్ అయితే టేస్ట్ చేయబోతున్నాము. మీరు టేస్ట్ చేయండి సార్. సో మీరు కూడా మా కోసం, అంటే మీ హోటల్లో మీరు తినరా సార్? తింటాం సార్, మరి కానీ మీరు ఆతిథ్యము అనేది మేము రాయలసీమలో మరి మేము పక్కన కూర్చొని తిని పెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇదైతే మటన్ ఫ్రై సార్, ఇది మటన్ ఫ్రై. సో ఇప్పుడైతే మటన్ ఫ్రైతో మనం టేస్ట్ అయితే చేద్దాము పలావ్. ఇది ఎంత ఉంటుంది సార్ మన దగ్గర థాలి? మటన్ థాలి వచ్చేసి 249 రీజనబుల్ సార్. ఒక బిర్యానీ ప్రైస్ అంతే. అండ్ 1 more పాయింట్ చెప్పండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ కూడా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. కర్రీ కూడా మటన్ కావాలంటే ఇస్తాం, మటన్ ఫ్రై అడిగినా ఇస్తాం. నో అని చెప్పలేదు. డోంట్ సే నో టు ద గెస్ట్, అది మా కాన్సెప్ట్. మీరు లాస్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే వచ్చే 100 మంది కస్టమర్ కూడా రిపీటెడ్ అడగరు ఏం సార్. కొద్ది మంది ఇంకొంచెం తినాలంటే మొహమాటం మిమ్మల్ని అడిగి సాటిస్ఫై చేస్తాం. అంతే. సో మీరు టేస్ట్ చేయండి కొంచెం మా కోసం. సార్ స్టార్టర్ తిన్నాను. స్టార్టర్ తిన్నారా? డెఫినెట్లీ మీరు ప్లీజ్ క్యారీ. థ్యాంక్ యూ సార్. సో మటన్ మన దగ్గర ఎప్పుడులా అంటే
ఫ్రెష్ ఉంటుంది లేకపోతే ఇది కూడా ఫ్రెష్ మటన్స్ మాకు డైలీ సప్లైర్ ఉన్నారు. ఒక డైలీ ఒక గత డైలీ ఒక 7 సంవత్సరాల నుంచి నాకు ఒకే వెంటర్ ఉన్నారు, రెగ్యులర్ వెంటర్. యూస్ టు పర్చేస్ మంచి నేత మటన్, నేత పొట్టేల్ మటన్ తెస్తారు. డైలీ మార్నింగ్ కుక్ చేస్తాం, ఈవినింగ్ వరకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కుక్ చేయము, ఆ రోజుకి ఆ థాలి కాంబో అయిపోయింది. ఈ ఏరియాలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, చాలా ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? మా దగ్గర ఎందుకు రావాలని అంటారంటే, పబ్లిక్ ఏంటంటే చాలా హరిబరి లైఫ్, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి నేను కాదన్నాను. నేను కూడా వాళ్ళ అప్రోచ్, వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళ స్టాండర్డ్స్ కి కస్టమర్ కి సాటిస్ఫై చేయాలని తక్కువ రేట్లో, రీజనబుల్ రేట్స్ లో, మెట్రోకి చాలా దగ్గర ఉండటం వల్ల. అవును, మెట్రో చాలా దగ్గర. ఏంటంటే మా అమీర్పేటలో స్పెషల్లీ డివైడ్ అటు సైడ్ హోటల్స్ ఉన్నాయి తప్ప డివైడ్ ఇటు సైడ్ హోటల్స్ లేవు. అవును, ఆ యొక్క అవసరాన్ని క్యాచ్ చేసి నేను ఈ ఏరియాలో ఇటు సైడ్ నేను భోజనాలు, ఈ మీల్స్ కాంబోస్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏసీ ఉంది, సర్వీస్ ఉంది. అవును, సర్వీస్ కూడా చాలా నీట్గా ఉంది. సార్ మేము విన్నాము రాబోయే రోజుల్లో మీరు 4 AM బిర్యానీ పెట్టదలుచుకున్నారని కొన్ని విన్నా వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరు చెప్పండి. దట్ ఈస్ ద ట్రూ సార్, కరెక్ట్. మీరు విన్నది. నేను నవ్ డేస్ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. నేను బెంగళూరు వెరీ నియర్ అండి, నాది మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. బెంగళూరు ట్రెడిషన్, కర్ణాటక ట్రెడిషన్, ఇది నాకు బాగా క్లోజ్. మా రిలేటివ్స్ కూడా కర్ణాటకలో ఉన్నారు. ఈ హొస్కోట వచ్చేసి మా మదనపల్లి నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు బెంగళూరుకి ఎంట్రన్స్ హొస్కోట నుంచి మేము కూడా వెళ్ళాలి. మేము గత 30 ఏళ్ళు చూస్తున్నాం బిర్యానీలు అక్కడ మార్నింగ్ పూట ఉంటాయి, తింటున్నారు. ఈ యొక్క జనరేషన్ లో రీసెంట్ డేస్ లో ఏదైతే మీలాంటి ఫుడ్ బ్లాగర్స్, యూట్యూబర్స్ రావటం వల్ల ఎక్కువ పాపులర్ అయింది, ప్రజలకు తెలిసింది. హైదరాబాద్ బిర్యానీ ప్రతి ఏరియాలో తినరండి, మా ఏరియాలో ఎక్కువగా పులావ్స్ వెళ్తాయి. హైదరాబాద్ లో నేను వచ్చిన తర్వాత నేను బిర్యానీకి అలవాటు పడినాను. అరే హొస్కోట బిర్యానీ మనం కూడా ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చి 4 AM బిర్యానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. విత్ ఇన్ 10-15 days లో స్టార్ట్ చేస్తాను. మాదే ఉంటుంది సార్, ఒక రోజు చేస్తారు. పబ్లిక్ సపోర్ట్ కావాలి మనకు, డెఫినెట్లీ కస్టమర్ సపోర్ట్ కావాలి. ఏ ఏరియా ఇంతవరకు ఎవరు పెట్టదలుచుకుని అంత ధైర్యం కూడా ఎవరు చేయలేదు. సో ఫస్ట్ టైం మీరు ధైర్యం చేస్తున్నారు. అవునండి, డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ నాకు మంచి అప్రోచ్ ఉంది, మెయిన్ రోడ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మిడ్ నైట్ 2 o'clock వరకు కూడా స్టూడెంట్స్ అండ్ ఈ ప్రయాణికులు, టూరిస్ట్, ట్రావెలర్స్ తిరుగుతూనే ఉంటారు. అరే వాళ్ళకు మనం ఫుడ్ ప్రొవైడ్ చేసి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో నాకు మార్నింగ్ 4 AM బిర్యానీ నాకు ఒక థాట్ వచ్చింది. ఆల్రెడీ మన హైదరాబాద్ లో గచ్చిబౌలి సైడ్, కొండాపూర్, మాదాపూర్, కేపీహెచ్పి ఎవ్రీవేర్ ఆల్రెడీ స్టార్టెడ్. దే ఆర్ ఆల్ సక్సెస్. నేను అమీర్పేటలో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. హోప్ దట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ మీ అందరి సపోర్ట్ తో నేను క్లిక్ అవుతాను అనుకుంటున్నా. అండ్ దట్ ఈస్ మై కాన్సెప్ట్. డెఫినెట్లీ క్లిక్ అవుతుంది సార్, ఎందుకంటే ఏదైనా కూడా ఎవరు పెట్టలేదు, మీరు ధైర్యం చేసి పెడతాను సార్ అనుకుంటున్నాను. చేయాలనేసి మంచి క్వాలిటీ రైస్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది కూడా అన్లిమిటెడ్ చేయాలనుకుంటున్నాను. ప్రైస్ ఒకటే ఉంటుంది, ఫుడ్ మాత్రం అది అన్లిమిటెడ్ సార్. పొట్ట నిండు, కడుపు నిండు ఎంత కడుపు నిండు పెట్టాలి, ఎంత తింటే అంత ఫ్రీ. సో సార్ మిగతా హోటల్లో ఏంటంటే ఏదో ప్లేట్లో పెట్టామని. సో మన దగ్గర అరిటాక్ స్పెషల్ ఏమంటారు సార్? అరిటాక్ అనేది మీరు వేదాల్లో చూసి ఉండొచ్చు, పురాణాల్లో చూసి ఉండొచ్చు. అరిటాక్ యొక్క గొప్పతనం ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కున్నా. అండ్ దాంట్లో తింటే ఆ యొక్క ఫ్లేవర్ అనేది, స్పైసెస్ అనేది మనకు మంచి అరోమా ఇస్తాయి. అరిటాకులు తినడం వల్ల ఆరోగ్యం కూడా ఓకేనా సార్. అండ్ ట్రెడిషనల్ ఓకే అంతే చెప్పాలి. సో మనకి ఈ అరిటాక్ మీరు ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్పోర్ట్ ఏమైనా అరిటాక్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీడే మార్నింగ్ 5:30కి ఐ థింక్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు సైడ్ నుంచి తెప్పిస్తామండి. మేము ఆల్రెడీ మంత్లీ ఆర్డర్ ఉంటుంది మాది. మార్నింగ్ వచ్చేస్తాయి, అన్ని ఆకులని కడిగి నీట్గా పెడతాం. ఒకవేళ మిగిలిన ఆకని ఒక తడి బట్టలు చుట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాడతాం. వెజ్ థాలీలో పొడీస్ కాకుండా నేను 11 ఐటమ్స్ ఇస్తున్నానండి. 11 ఐటమ్స్ లో కౌంట్ చేసుకోండి. ఫస్ట్ రైస్, తర్వాత రోటీ ఇస్తున్నా, తర్వాత ఒక వెజ్ ఫ్రై ఇస్తున్నా రోటీలోకి, తర్వాత సాంబారు, పప్పు, అండ్ అగైన్ రసం, ఫ్రైమ్స్, స్వీట్, కర్డ్, పొడీస్. పొడీస్ లో మళ్ళీ 3 రకాల పొడీస్ ఇస్తున్నా. ఒకటి కరివేపాకు పొడి, కంది పొడి, కారం పొడి అండ్ ఘీ. ఎవ్రీథింగ్ ఫ్రెష్ అన్ని తినేటప్పుడు కస్టమర్ కి మేము కొత్తరు వడ్డిస్తాం.
అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్. రైస్ ఆల్సో అన్లిమిటెడ్. పార్సల్కి మాత్రము మేము ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు మాకు ఒక ప్యాకింగ్ ఖర్చు అంతే, అంతమించి మేము వేరే కోరుకోవట్లేదు. ప్యాకింగ్ ఏదైతే ఖర్చు అవుతుందో ఆ 30 రూపాయలు దానికోసం తీసుకుంటున్నాము. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మేము ఎక్స్ట్రా వేసి ఇస్తాము. 1 person ఫుడ్ కాకుండా 2 persons తినచ్చు. 2 persons అంటే నాకు తెలిసి 3 కూడా మెంబర్స్ తినచ్చు. 3 members కూడా తినచ్చు. ఎందుకంటే 2+1 ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రి బిడ్డ కూడా తినచ్చు. 3 members మా ఫుల్ మీల్స్ తీసుకెళ్తే 119 + 30 రూపాయలు 149 రూపాయలకి సార్. మీరు చెప్పండి, ఎవరు 149కి ముగ్గురు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఆ కాస్టింగ్ నేను ఇస్తున్నాను సార్. ఎందుకంటే నాకు బల్క్ వాల్యూమ్ ఎక్కువ కస్టమర్స్ రావడం వల్ల దేవుని వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సేమ్ ప్రైస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మేము రేట్ పెంచదలుచుకోవట్లేదు. మా కస్టమర్ సాటిస్ఫాక్షనే మా యొక్క అభివృద్ధి సార్, అంతే. ఓకే, సో మనం చూసాం కదా, వెజ్ గురించి మాట్లాడుకున్నాం, స్టార్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, నాన్ వెజ్ సార్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇది బకెట్ బిర్యానీ, ఇది ఇట్స్ బకెట్ బిర్యానీ. సో యూజర్కి మనకి బకెట్ బిర్యానీ అంటే 3 portion బకెట్ బిర్యానీ ముగ్గురు వచ్చింది సార్. ముగ్గురికి ఈజీగా. ఓకే, ఇదేం సార్ ప్రైస్ మన దగ్గర? సో దీని ప్రైస్ ఎంత సార్ ఇది? సార్ అది 3 portion బకెట్ బిర్యానీ. ఓకే, ఈజీగా 3 to 4 members తినచ్చు. దాని ప్రైస్ వచ్చి 319 రూపాయలు సార్. ఓకే, అండ్ చాలా ఎనఫ్ అవుతుంది. దాంట్లో మేము ఎగ్ కూడా ఇస్తాము. ఓకే, ఎగ్ చికెన్ ఉంటుంది, మటన్ రెండు ఉంటాయా సార్? మటన్ వచ్చేసి సపరేట్ సార్. మటన్ ప్రైస్ కూడా ఇదే కాన్సెప్ట్ లో వీఆర్ ఛార్జింగ్ 500 రూపీస్. ఓకే, 3 members ఈజీగా తినచ్చు. 3 to 4 members. ఓకే, యా. నెగోషియబుల్ బకెట్ ఇస్తాం. బకెట్ కూడా చాలా క్వాలిటీ బకెట్. కడిగి మళ్ళీ ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏంటంటే మంచి ప్లాస్టిక్, క్వాలిటీ ప్లాస్టిక్. లేడీస్ కడిగి కారం పొళ్ళు, ఉప్పు ఇవి స్టాక్ చేసుకోవచ్చు సార్ ఇండ్లలో. అలాంటి కాన్సెప్ట్. సో మన ముందున్న ప్రతి ఒక్క ఐటమ్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నేనైతే ముఖ్యంగా మటన్ తిన్నా సార్. మటన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మటన్ ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా లాలీపాప్ కూడా, లాలీపాప్ మటన్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా మన అడ్రస్ ఒకసారి మళ్ళీ మన వ్యూవర్స్కి ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి మన వ్యూవర్స్. సార్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి అమీర్పేట్, పిల్లర్ నెంబర్ 1065, అమీర్పేట్ ఎక్స్ రోడ్స్, ఎల్లారెడ్డిగూడ లేన్, నియర్ మెట్రో స్టేషన్, హోటల్ క్రౌన్, మేనత్త భోజనం రెస్టారెంట్. నాది ఇంకొక హోటల్ ఉంది, పిల్లర్ నెంబర్ 1070, సేమ్ నెంబర్, సేమ్ పిల్లర్ దగ్గర 5 pillars తర్వాత 1070, న్యూ సైన్స్ కాలేజ్ దగ్గర హోటల్ గ్రాండ్ ఇయర్ బై ఆర్బిట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, రూమ్స్ ఉన్నాయి సార్. ఇది క్రౌన్ హోటల్, ఇక్కడ రూమ్స్, రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్ సార్. ఇది మా అడ్రస్. దయచేసి రావాలని కోరుకుంటున్నాను. సో చూసాం కదా, మన మేనత్త హోటల్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. 1065 పిల్లర్ నెంబర్. ఎల్లారెడ్డి కూడా ఫస్ట్ లైన్లో మనకు కనపడుతూనే ఉంటుంది. పక్కనే ట్రెండ్స్ ఉంటుంది, ట్రెండ్స్ ఆపోజిట్లోనే మన షాప్ ఉంటుంది. సో డెఫినెట్గా మన వ్యూవర్స్ కానీ, అదే ఈ అమీర్పేట ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, జాబ్ హోల్డర్స్ ప్రతి ఒక్కరూ ఈ హోటల్కి వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ నచ్చితే బయట చెప్పండి, నచ్చకపోతే మన సార్ వచ్చి చెప్పండి. డెఫినెట్గా మన సారు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూసుకుంటూ ఉంటారు. సో మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో మరి ఫిర్ మిలేంగే, బాయ్.